అందరికీ నమస్కారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోట్లాది హిందువుల కళ. 500 ఏళ్ల పైననే జరిగిన పోరాటం. కానీ ఏమైంది? ఏం సాధించాం? ఇదిగో ఇది సాధించాం. డబ్బు కోసం కక్కుర్తిపడి అది దేవాలయం, అక్కడ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా ఉండదు అని తెలిసి కూడా ఆలయ ఖ్యాతికి భంగం కలిగేలాగా కొందరు నీచులు చేతివాటం ప్రదర్శించారు. కోట్లాది రూపాయలను దోచేశారు. ఈ దుర్నీతి బయటపడ్డాక దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది. హిందువుల ఆలయాలు ఎండోమెంట్లో ఉంటేనేమో ఒక సమస్య, లేకుండా ఇలా ఇండిపెండెంట్గా ఉంటే అంతకు మించిన సమస్య అన్నట్లుగా తయారైంది. ఇంత దారుణమా? 39 రోజుల వ్యవధిలో 70 సార్లు దొంగతనం. ఆలయం బయట ఉన్నవాళ్ళు కాదు, లోపల ఉన్నవాళ్లే చేసినటువంటి పని ఇది. ఓ 8 మంది మొత్తం కలిసి. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాలి. సీసీ కెమెరాల్లో డేటా కూడా డిలీట్ చేసినటువంటి వైనము, చతురత. నగదు లెక్కించిన వారిలోనే మొత్తం గ్రూపుగా సెట్ అయ్యి ఈ విధమైనటువంటి దొంగతనానికి, భారీ స్కామ్కి పాల్పడ్డారు. ఇది డబ్బు దొంగతనం కాదు, రాముడికి చేసిన ద్రోహం, హిందువులకు పొడిచిన వెన్నుపోటు, ఆలయ ప్రతిష్టపై మచ్చ, యూపీ ప్రభుత్వానికి కూడా గర్వభంగం. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. వారి పేర్లు: అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ అలియాస్ తిన్ను యాదవ్. ఈ రమాశంకర్ అలియాస్ తిన్ను యాదవ్ మామూలుడు కాదు. సాధారణ ఉద్యోగి లెవెల్లో ఉన్నటువంటి వీడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, పై స్థాయిలో కూడా. వాకిటాకర్తో మొత్తం ఆలయాన్ని తిరిగేయగలడు, సీసీటీవీ కెమెరాల్ని కూడా మేనేజ్ చేయగలడు. ఇతడిపైన ఎక్కువగా సందేహాలు ఉన్నాయి. ఇతన్ని పట్టుకుని తంతే ఆటోమేటిక్గా బయటికి చాలా భయంకరమైన నిజాలు వస్తాయి. జూన్ 29 వరకు వీళ్ళందరూ, అంటే ఇవాళ వరకు కస్టడీలోనే ఉన్నారు. పోలీసు బృందాలు వీరి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కూడా నిర్వహించాయి. ఈ నిందితులు ఎలా దొరికారనే ఒక పాయింట్ మనం ఇక్కడ చూసుకుంటే, ఈ విరాళాల లెక్కింపులో ముఖ్యంగా 500 రూపాయల కట్టల విషయంలో రోజు వస్తున్నటువంటి అంచనా మొత్తానికి, బ్యాంకులో జమ అవుతున్న మొత్తానికి తేడా రావడాన్ని ట్రస్ట్ అధికారులు గమనించారు. దీంతో వారికి అనుమానం వచ్చి ఈ లెక్కింపు గదిలో పాత సీసీటీవీలకు అదనంగా రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల్లో ఈ సిబ్బంది డబ్బులను బట్టల్లో దాచుకోవటం, కట్టల్లోని నోట్లను మాయం చేయడం స్పష్టంగా రికార్డ్ అయింది. పాత సీసీటీవీ ఫుటేజీని వీరు డిలీట్ చేసినప్పటికీ ఈ రహస్య కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అని చెప్తున్నారు. వీరు ఆలయంలో పూజారులు కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ కారు. పట్టుబడినటువంటి 8 మందిలో 6 అవుట్సోర్సింగ్ పద్ధతిలో కేవలం విరాళాల లెక్కింపు కోసం ఎస్బీఐ బ్యాంకు ద్వారా నియమించబడిన కింది స్థాయి సిబ్బంది. మిగిలిన 2 ఆ లెక్కింపు విభాగానికి సూపర్వైజర్లుగా, పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. ఈ దొంగతనం వెలుగులోకి రాగానే తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. ఎవరు? చంపత్ రాయ్, ఈయన ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. ఇంకొకరు డాక్టర్ అనిల్ మిశ్రా, ట్రస్ట్ కీలక సభ్యుడు, ట్రస్టీ. సో తమ కింది స్థాయి సిబ్బంది ఈ ఘోరానికి పాల్పడడం, వారిని పర్యవేక్షించడంలో విఫలమయ్యాము అనేటటువంటి విమర్శల నేపథ్యంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశ్యంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్ట్ అయినటువంటి 8 మందిలో ఒకరైన రమాశంకర్ అలియాస్ టిన్ను యాదవ్ స్వయానా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంపత్ రాయ్కు డ్రైవర్గా, అలాగే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి. ట్రస్ట్లో అత్యున్నత స్థానంలో ఉన్న చంపత్ రాయ్ డ్రైవరే ఈ దొంగతనాలకు కీలక సూత్రధారిగా ఉండటం వల్లే ఈ కేసులో తీవ్ర దుమారం రేగింది. ట్రస్ట్ పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా, లేక వారి నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఈ డ్రైవర్ లెక్కింపు సిబ్బందితో కలిసి ఈ దోపిడీకి స్కెచ్ వేశాడా అన్న కోణంలోనే ఇప్పుడు ప్రధానంగా దర్యాప్తు జరుగుతోంది. ఇది చాలా పక్కాగా వేసినటువంటి ప్లాన్. డబ్బులు లెక్కించేటప్పుడే కట్టల్లో కావాలని అదనపు నోట్లను కుక్కేవారట. బ్యాంకులకు పంపేటప్పుడు ఆ కట్టల సంఖ్యను బట్టి రసీదులు రాసేవారు. సాధారణంగా బ్యాంకుల వారు ఎన్ని కట్టలు ఉన్నాయి అని మాత్రమే చూస్తారు తప్ప ప్రతి కట్టను విప్పి అందులో ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్కించరు. దీన్ని ఆసరాగా తీసుకొని గుడి నుంచి డబ్బు బ్యాంకుకు తీసుకువెళ్లే మార్గ మధ్యంలో ఆ కట్టల్లో కుక్కిన అదనపు నోట్లను తీసి జేబులో వేసుకునేవారు. దీనివల్ల రికార్డుల్లో ఉన్నటువంటి కట్టల సంఖ్యకు, బ్యాంకులో డిపాజిట్ అయిన కట్టల సంఖ్యకు సరిపోయేది. పైకి లెక్కలు పక్కాగా ఉన్నట్లు భ్రమ కలిగించి ఈ అదనపు నగదును జేబుల్లోకి వేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు బయటపడిన లెక్కల ప్రకారం నిందితుల ఇళ్ల నుంచి సేకరించింది సుమారుగా 80 లక్షల రూపాయల నగదు. కానీ వాస్తవంగా దొంగలించిన మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయల్లో ఉన్న ఆశ్చర్యం లేదు. ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చని దర్యాప్తు సంస్థలే భావిస్తూ ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటంటే ఆ 8 మంది నిందితుల ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించినప్పుడు దొరికినప్పుడు భౌతికంగా ఈ నగదు కేవలం 80 లక్షల రూపాయలే. వీరు సుమారుగా 39 రోజుల వ్యవధిలో 70 సార్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారు కదా. ఇలా దోచుకున్న డబ్బుతో ఏం చేశారు? అప్పటికే కొన్ని ఫ్లాట్లు కొన్నారు, ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవడం చేశారు, తమ సొంత బ్యాంకు ఖాతాల్లో కూడా వేసుకోవడం లాంటివి చేశారు. కాబట్టి వారు ఆస్తుల కొనుగోలుకు వెచ్చించినవి, బ్యాంకుల్లో జమ చేసినవి, ఇతరులకు ఇచ్చినవి, ఇలా అన్ని లెక్కలు తీసి ఆడిట్ చేస్తే కానీ ఖచ్చితంగా ఎంత మొత్తం దొంగలించారు అనేది పూర్తి స్థాయిలో తేలదు. ప్రస్తుతం సిట్ అధికారులు ఆ ఆడిట్ పనిలోనే ఉన్నారు. అప్పటి వరకు రికవరీ చేసినటువంటి ఈ అమౌంట్నే అధికారిక లెక్కగా మనం పరిగణించాలి. ఇటు రామమందిరం విరాళాల చోరీ కేసులో అరెస్ట్ అయినటువంటి 8 మంది నిందితుల తరఫున కోర్టులో ఎవరూ కూడా హాజరు కాకూడదు, ఏ న్యాయవాది కూడా వాదించకూడదు అని చెప్పేసి ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని ధిక్కరించి నిందితుల పక్షాన వాదించే ఏ న్యాయవాదికైనా సరే 5 లక్షల రూపాయల జరిమానా విధించబడుతుంది అని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ చోరీకి నైతిక బాధ్యత వహిస్తూ రామ్ మందిర్ ట్రస్ట్ కీలక సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు తదితరులు కేవలం 3 రోజుల్లో అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఒకవేళ ట్రస్ట్ ప్రతినిధులు 3 రోజుల్లోగా అయోధ్యను ఖాళీ చేయకపోతే నగర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టి అయోధ్యను పూర్తిగా దిగ్బంధిస్తామని లాయర్ల సంఘం కఠినంగా హెచ్చరించింది. అటు సుప్రీంకోర్టులో 2 న్యాయవాదులు పిటిషన్ వేశారు ఈ అంశం మీద. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు సరిగ్గా లేదు, సాక్ష్యాలను సరిగ్గా భద్రపరచడం లేదు అంటూ ధర్మాసనంని ఆశ్రయిస్తే ఇప్పుడేమంత తొందర, ఏం ఆకాశం విరిగిపడుతోందా అన్నట్లుగా దీనిపైన ఇప్పుడు అంత తొందరగా విచారించాల్సిన అవసరం లేదు, వేసవి సెలవులు అయిన తర్వాత చూద్దామని తెలిపింది కోర్టు. ఇదే తరహాలో ఇతర మతాలకు సంబంధించిన కేసులు వస్తే ఇలానే ఈ సుప్రీంకోర్టు మాట్లాడుతుందా అని నెట్టింట ఫైర్ అవుతున్నారు జనం. కోట్లాది మంది ఎమోషన్తో ఆడుకున్నటువంటి ఆ డబ్బు పిచ్చి రాక్షసులకు సరైన శిక్ష పడాలంటే ఆ స్థాయిలోనే దర్యాప్తు జరగాలి. ఈవెన్ న్యాయస్థానాలు కూడా రియాక్ట్ కావాలి, శిక్ష పడాలి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకున్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది నిజానికి మీరు నేను అనుకుంటున్నంత సింపుల్ స్కామ్ కాదు. 2019 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు అయోధ్యలో ఉన్న ఉద్యోగులు, అధికారులు, ట్రస్టీలు అందరి బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తులు, కొనుగోళ్లు మనం గమనిస్తే కానీ ఊహించని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అక్కడ ఉన్నది యోగి కేవలం ఇతర మతాల్లో ఉన్న క్రిమినల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు లేదా వారిపైన ప్రతాపం చూపిస్తాడు అనే అపవాదు కాకుండా ఈ ఇంటి దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది ఇక్కడ ముఖ్యం. మోదీ ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండే కంటే ఓపెన్గా స్పందించి తప్పు చేసిన వారికి హెచ్చరికలు, బాధపడ్డ వారికి ధైర్యంగా మాటలు చెప్పాలి, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. కానీ మొన్నటి నీట్ పేపర్ లీక్ విషయంలో కానీ, నేటి అయోధ్య మ్యాటర్లో కానీ మోదీ మన్మోహన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అయోధ్య రామమందిరం ఓపెనింగ్ని ఎంత హుందాగా ఆనందకరంగా పోస్టులు చేసుకున్నారో వారి సోషల్ మీడియా ఖాతాల్లో, ఇప్పుడు ఇలాంటి ఒక అవినీతి బయటపడ్డప్పుడు కూడా విస్మయమో విచారమో వ్యక్తం చేయాలి మోదీ గారు. కానీ ఆయన అలా చేయడం లేదు. కారణం మీకు తెలిసేమో, కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. మొత్తంగా మన రామమందిరంలో ఇలాంటి పందికొక్కులు చొరబడటం శోచనీయం. ఇలాంటి వారికి ఊరి కూడా చిన్న శిక్షనే అనేది నా అభిప్రాయం. దేవుడి సొమ్ము తిన్నవాడు నాశనము కాక తప్పడు. కానీ దానిని చోద్యం చూస్తున్న పాలకులు లేదా అధికారులు కూడా ఆ పాపంలో భాగం కావడం తథ్యం. అయోధ్య ఈ మొత్తం కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకటి గురించి చెప్పాను కదా, డ్రైవర్ కమ్ మామూలుడు కాదు, క్యాషియర్ కూడా కాదు, వాడు అంతకు పెద్ద స్థాయి పరిచయాలు కలిగి ఉన్నవాడు, సీసీటీవీలు మేనేజ్ చేసే స్థాయి కలిగి ఉన్నాడు. వాడి వెనుక హస్తాలన్నీ కూడా బయటపడాలి. ఈ అంశం మీద పొలిటికల్ లీడర్స్ వ్యాఖ్యలు మనం ఇగ్నోర్ చేద్దాం. హిందువులకు న్యాయం జరగాలి. ఎందుకంటే హిందువులకు జరుగుతోంది అన్యాయమే, జరుగుతూనే ఉంటుంది. నాకు నమ్మకం లేదు న్యాయం జరుగుద్దని. ఇది మరోసారి తేటతలమైంది. మొత్తం దేశమంతా హిందూ ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. జనాల్లో మూఢత్వంతో కూడుకున్న భక్తి పెరిగింది తప్ప నిజమైన భక్తి లేదా దానికి సంబంధించిన వికాసం లేదు. స్వార్థ కోరికలు తప్ప జ్ఞానం అంతకన్నా లేదు. అటు బయట శక్తులు, ఇటు ఇంటి దొంగలు వెరసి హిందువు ఇప్పుడు అనాథ. తన కన్నులు తనే పొడుచుకుంటున్న మూర్ఖుడు, అంధుడు కూడా సనాతన ధర్మానికి చెదలు పట్టాయి. వాటిని చెదరగొట్టాలంటే ఆ కల్కియే రావాలి. కారణం ఉన్నదంతా ఇక్కడ నకిలీలే కనుక. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.